రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాలు కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్లు చెల్లిస్తామని అన్నారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జూన్ 1 లోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా కార్డులు అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో 2 గంటల పాటు ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన రేవంత్ వారికి కీలక హామీలైతే ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి హామీతో సంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు ఈ నెల 5న నిర్వహించనున్న అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాయి. ఉద్యోగ సంఘాల నేతలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలను చాలా వరకు పరిష్కరించామని చెప్పారు. మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామని అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 1,000 కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టిందని గుర్తు చేశారు. 100 రోజుల్లో 6,000 కోట్ల పెన్షనర్ల బకాయిలను క్లియర్ చేస్తామని చెప్పారు బట్టి. ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అన్నారు. సమ్మర్లో రాష్ట్ర వ్యాప్తంగా పూడికతీత పనులైతే చేపట్టి చిన్న తరహా చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పునరుద్ధరించిన చెరువులన్నీ వచ్చే వర్షాకాలంలో నీళ్లతో కలకలలాడేలాగా చూడాలని సూచించారు. పునరుద్ధరణకు చెరువుల వారీగా కమిటీలు వేయాలని అన్నారు. హైదరాబాద్ ఎర్రమంచిల్లోని ఇరిగేషన్ శాఖ ఆఫీసులో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఉత్తమ్. ఎక్కడైనా చెరువులు ఆక్రమణకు గురైతే వెంటనే చర్యలు చేపట్టి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నందీనగర్ నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో భేటీ అయ్యారు కేటీఆర్. జిల్లాలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, కమిటీల నిర్మాణం వంటి అంశాలపైన కూడా చర్చించారు. ఇక దీంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన చేపట్టాల్సిన కార్యాచరణపైన కూడా డిస్కస్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు రెడీ కావాలని అన్నారు కేటీఆర్. నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేటలో లైబ్రరీలో జాబులకు ప్రిపేర్ అవుతున్న వారితో ఇంటరాక్ట్ అయ్యారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకొచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ నమ్మించిందని అన్నారు. రాష్ట్రంలో 30,000 ఉపాధ్యాయ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పారు. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగులతో సెక్రటేరియట్ ముట్టడిస్తామని అన్నారు హరీష్ రావు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ హామీలు అమలు కావటం లేదన్నారు. రైతు భరోసా, రుణమాఫీ ఇవ్వటంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న కాంగ్రెస్ సర్కార్ కేవలం 17,000 మాత్రమే ఇచ్చిందన్నారు. ఫోర్త్ సిటీ హైడ్రా తప్ప అభివృద్ధి కనిపించటం లేదని అన్నారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో సిద్ధాంతపరంగా విభేదాలే తప్ప తండ్రిగా ఎలాంటి సమస్యలు లేవని అన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్ ను రాజకీయంగానే విమర్శించారని, వ్యక్తిగతంగా ఒక్క మాట అనలేదని అన్నారు. తొలిసారి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేయకుంటే బాగుండేదని చెప్పానన్నారు. విదేశాలకు వెళ్లి స్పీచ్లు ఇచ్చే కేటీఆర్ ఐటీ మినిస్టర్గా ఉన్న టైంలో పరీక్షా పేపర్లు ఎందుకు లీక్ అయ్యాయని ప్రశ్నించారు కవిత. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దేశ వస్త్ర పరిశ్రమ రంగానికి మరింత ఊతమిస్తున్నట్టు ఎక్స్ లో పోస్టు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ టెక్స్టైల్ పార్క్ తో వస్త్ర ఉత్పత్తి, ఎగుమతులు మరింతగా వృద్ధి చెందనున్నాయన్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఇక 1327 ఎకరాల్లో విస్తరించిన కాకతీయ టెక్స్టైల్ పార్క్ దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ అని చెప్పారు. ఈ పార్క్ ను హైదరాబాద్ నుంచి మే 10న వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అన్నారు కిషన్ రెడ్డి. మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మోదీ ప్రభుత్వం మహిళల హక్కుల కోసం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైస్ మిల్లర్లు, దళారులు, అధికారులు కుమ్మక్కు కావడంతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో పర్యటించారు రామచంద్రరావు. ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఆ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గటం లేదు. యుఎస్తో మళ్లీ యుద్ధం జరిగే అవకాశం ఉందని అన్నారు ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయ డిప్యూటీ అధికారి మహమ్మద్ జాఫర్ అసాదే. అమెరికా ఏ ఒప్పందాలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండడం లేదని ఆరోపించారు. పర్షియన్ గల్ఫ్ హర్ముజ్ జలసంధి విషయంలో
ఐఆర్జీసీ నౌకాదళం కీలక ప్రకటన చేసింది. పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలోని కీలక సముద్ర మార్గాలపైన నియంత్రణను బలోపేతం చేస్తామని తెలిపింది. అందుకు సంబంధించిన సమీకరణాలు, నిబంధనలు సిద్ధమయ్యాయని ప్రకటించింది. సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఆదేశాలకి అనుగుణంగా అమలు చేస్తామని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ పైన మరోసారి టారిఫ్లు విధించారు. యూరోపియన్ దేశాల నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపైన 25% ట్యాక్స్లను పెంచుతున్నట్లు తెలిపారు. ఈ కొత్త నిబంధనలు వచ్చే వారం నుండే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. గత ఏడాది జూలైలో కుదిరిన టర్న్ బెర్రీ ఒప్పందం నిబంధనలను కూడా EU పాటించడం లేదని ఆరోపించారు ట్రంప్.